నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుకు వైఎస్ జగన్ ఫోన్ కాల్. ప్రమాణ స్వీకారానికి రావాలని బాబుకు జగన్ పిలుపు. జగన్ని జనం విశ్వసించడంతోనే చారిత్రక తీర్పు వచ్చిందన్న మాజీ ఎంపీ. ఢిల్లీలో జగన్ కామెంట్స్ చూస్తే వైఎస్ఆర్ గుర్తొచ్చారన్న ఉండవల్లి. శ్రీకాకుళం జిల్లా రాజం పట్టణంలో కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ దందా. నిరుపేదలకు పొట్టునగొట్టి చెరువులను సైతం మింగేస్తున్న గనుడు. కర్నూలు జిల్లా ఆదోనిలో దొంగల హల్చల్. పోలీసులకు సవాల్ విసురుతూ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు. డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎల్లుండి జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని రాష్ట్ర తాజా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని వైఎస్ జగన్ స్వయంగా ఆహ్వానించారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసిన జగన్ మీరు వస్తే తనకు ఆనందమని చెప్పారు. ఓ సీనియర్ నేతగా రాష్ట్రానికి ఎన్నో సంవత్సరాలు సీఎంగా పనిచేసిన అనుభవమున్న తన ఆశీస్సులు కావాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. తన తండ్రి దివంగత వైఎస్ కు మీరు సమకాలీకులని గుర్తు చేసిన జగన్ ప్రమాణ స్వీకారానికి వస్తే తాను ఆనందిస్తానని చెప్పినట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు వస్తారా లేదా అన్న విషయమై టీడీపీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జగన్ ని జనం విశ్వసించడంతోనే చారిత్రక తీర్పు వచ్చింది. 50% ఓట్లు సాధించడం ఇదే తొలిసారి. జగన్ పాలనలో అందుకు తగ్గట్టుగా మార్పులు రావాలి. ఢిల్లీలో జగన్ కామెంట్స్ చూస్తే వైఎస్ఆర్ గుర్తుకొచ్చారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన అవినీతిని రూపుమాపేందుకు ఉద్యోగుల జీతభత్యాలు వివరాలు వెల్లడించాలి. జ్యుడిషియల్ కమిటీ సిఫార్సు మేరకు బిల్లులు చెల్లించడం విప్లవాత్మకమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆశించినట్లు పోర్టుకి అవకాశం ఇవ్వాలి. గతంలో కాంగ్రెస్ కూడా 26 సీట్ల నుంచే ఎదిగిందని అన్నారు. తెలుగుదేశం 2004లో కన్నా ఎక్కువ ఓట్లు సాధించింది. మద్య నిషేధానికి ముందు విస్తృతంగా ప్రచారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈయన ఒక్కడే ఎలక్షన్కి వెళ్ళి ఒక్కడే స్పోక్స్మెన్గా తిరిగి రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకాన్ని అభిమానాన్ని సంపాదించగలిగాడు. అందుకని ప్రత్యేకంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన మొట్టమొదటి ఢిల్లీలో మొట్టమొదటి పత్రికా విలేకరుల సమావేశంలోనే ప్రధానమంత్రిని కలిసి రాగానే ఆయన మాట్లాడినటువంటి పద్ధతి చూస్తే మనసులో ఏముందో అది బయటికి చెప్పేసేటువంటి తన తండ్రికి ఉన్న నైజం కనబడింది. ఎందుకంటే ఎవరో కూడా నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తర్వాత ప్రెస్తో మాట్లాడుతూ నరేంద్ర మోడీకి పూర్తి మెజారిటీ రాకూడదని నేను ప్రార్థించాను, కానీ ఆయనకు పూర్తి మెజారిటీ వచ్చేసిందని ఏదైతే మాటలు అన్నాడో ఎస్టాబ్లిష్డ్ రాజకీయ డిప్లొమసీ తెలుసున్న వాళ్ళు ఎవరో ఆ రకంగా మాట్లాడరు. నా ఉద్దేశంలో ఇది ఖచ్చితంగా చాలా మంచి గుణం. ఈ గుణాన్ని మెయింటైన్ చేస్తే మంచే జరుగుతుంది. అదే కాకుండా కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తానని ప్రకటించడం, నిన్న ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మనం ఏదైతే అనేక సంవత్సరాలుగా చెప్తూ వచ్చామో టోటల్ ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తాను, ప్రీ క్వాలిఫికేషన్స్ ఇంతకుముందు చెప్పేవాడిని కదా, వాడు 6 అడుగులు పొడుగుండాలి, వాడి పేరు అప్పారావు అని ఉండాలి అని, వాళ్ళకి ఎవరికైతే అవన్నీ ఉన్నాయో వాడినే తీసుకొచ్చి వాడికే వర్క్ ఇప్పిస్తారని, అవి మారుస్తారని కూడా చెప్పాడు. వీటన్నిటికీ మించి
ఒక జ్యుడిషియల్ బాడీని ఏర్పాటు చేసి ఏ వర్క్ అయినా సరే అవార్డు చేసే ముందు ఆ బాడీ దాన్ని ఓకే చేస్తేనే వర్క్ అలాట్ చేస్తానని ఏదైతే చెప్పాడో అది ఇప్పటివరకు నేను అనుకోవటం కమ్యూనిస్ట్ గవర్నమెంట్లు చేయలేకపోయాయి. ఓన్లీ ఆనెస్టీ మీద అధికారంలోకి వచ్చినటువంటి ఆప్ గవర్నమెంట్ కూడా చేసినట్టు నేను చూడలేదు. మరి చేసుంటే సబ్జెక్టు కరెక్షన్. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకి నాంది. అంటే ఎంతవరకు సక్సెస్ అవుతాడన్నది చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. నేను ఈ మధ్యనే రిజల్ట్ రాకముందు ఒక ఫ్రెండ్ని కలిశాను. ఆయన పోటీ చేశాడు, ఇంకా రిజల్ట్ రాలేదు. ఆయన అడిగాను, ఏమంటే చాలా పెద్ద మెజార్టీతో గెలుస్తున్నట్టు కదా అని. అంటే ఆయన అన్నాడు, ఏం చేస్తామండి, ఓటుకి ఎంతని చెప్పి ప్రతి ఒక్కడికి ఇచ్చేవలసి వచ్చింది. ఎంత దారుణం అంటే, ఫలానా ఊర్లో మా దగ్గర బంధువులు వాళ్ళ ఇంట్లోనే పెట్టి ఊరంతా డబ్బు పంచాం, ఆఖరణ వచ్చేస్తుంటే మా ఇంట్లో 8 ఓట్ల సంగతి ఏంటని పెద్ద రైతు 25 ఎకరాల పొలం ఉన్నటువంటి మనిషి మరి మా సంగతి ఏంటని అడిగించి వాళ్ళు కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వాలంటే ఇదొక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, మీరు ఎమ్మెల్యే అవ్వండి, మీరు సంపాదించుకోండి. నీళ్లు లేవు, ఏం లేవు. వీళ్ళు ఆ రోజున 6 మేకలు వేసి ఊరంతా భోజనాలు పెట్టి పార్టీ వాళ్ళు అడావిడి చేశారు, మీరు రెండని. వానే ఆ డిస్ప్యూట్లో నాకెందుకు, ఏదో ఆ పార్టీ వాళ్ళు అలా చేశారు, మీ పార్టీ వాళ్ళు అలా చేస్తున్నారు, ఓకే దాంట్లో నేను కలవ చేసుకోలే అన్నాను. ఈవేళ ఆ గ్రామంలో ఆ నియోజకవర్గంలో ఎప్పుడు రానంత మెజార్టీతోటి వైసీపీ గెలిచింది. ఆ నియోజకవర్గ హిస్టరీలో అది చరిత్ర. దీనికి కారణం ఏంటంటే మీరు చేసిన పని కన్నా ప్రచారం ఎక్కువ చేసుకోవటం అన్నది బూమరాంగ్ అయింది. పులివెందులకి నీరిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా అసెంబ్లీ క్యాండిడేట్కి 90,000 మెజార్టీ ఏంటండి? పోలేవే 1,00,000-1,25,000 ఉంటాయి. 90,000 మెజార్టీతో పులివెందులకి నీరిస్తే అంటే నీళ్లు తాగిన వాళ్ళంతా విశ్వాసఘాతకులా? వాళ్ళకి చెంచా నీళ్ళు ఇచ్చి లీటర్ బాటిల్ ఇచ్చినట్టుగా మీరు ఇంప్రెషన్ ఇచ్చారు. వాళ్ళకి అర్థమైపోయింది, గొంతు కూడా తడవలేదు మనకి, ఇదేంట్రా ఇంత ప్రచారం చేసుకుంటున్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారిది కూడా నేను పెద్ద భయంకరమైనటువంటి ఇదేం కాదు. 2004లో సుమారుగా అంతే వచ్చాయి. 2004లో ఆయనకి 37.59% వచ్చింది ఓటు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వచ్చింది, 39% వచ్చింది. 2004లో ఆయనకి 47 సీట్లు వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మన ఆంధ్ర ప్రాంతమే లెక్కేస్తే 36 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 23 సీట్లు వచ్చాయి. సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ అధికారులు ఎవరెవరైతే వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ కూర్చుని రేపు ప్రతిపక్ష పాత్ర పకడ్బందీగా పోషిద్దాం. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందడంతో భూముల ధరలు అమాంతంగా ఆకాశాన్ని తాకాయి. రియల్ దందా కోర్లు చెరువులను, దేవుడు భూములను, చివరికి శ్మశాన వాటికలను సైతం కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్గా మార్చేస్తున్నారు. నిరుపేదలకు ఇచ్చిన భూమి రియల్ ఎస్టేట్ దారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి వాటి పత్రాలు చూపించి ఏకంగా చెరువునే మింగేస్తున్నారు. ఈ ఘటన బాగోతంపై మీడియా చేరుకొని స్థానిక రెవెన్యూ యంత్రాంగాన్ని సమాచారం ఇవ్వగా ఆర్ఐ, 2 విఆర్ఓలు ఇది రంగపు చెరువని, దీనిని ఎలా ఆక్రమిస్తున్నారని వాటి పత్రాలు చూపమని ప్రశ్నించగా అక్కడి నుండి భూ కబ్జాగనుడు వెనుదిరిగాడు. ఇది ఇక్కడితో వదిలేది లేదని, ఈ రంగపు చెరువు కబ్జాలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆర్ఐ, విఆర్ఓలు మీడియాకు తెలిపారు. రోడ్డు పాయింట్ రియల్ ఎస్టేట్ వేసుకున్న వాళ్ళందరూ ఇది మన్ను ఆడిశారు నెలలు బట్టి, అప్పుడు మీకు కనిపించలేదు. ఈరోజు రైతులు కప్పుతున్నప్పుడు వస్తే అడిగితే ఎలాగవుద్ది? మాకు కనిపించలేదని కంప్లైంట్ వచ్చినప్పుడు కనిపిస్తుంది, కంప్లైంట్ లేనప్పుడు ఏం కనిపిస్తుంది? సరే మీరు ఎలక్ట్ మీ ప్రజలు మీరు ఫాలో అవ్వండి. రైతులందరూ ఎంఆర్ఓస్ వస్తే మాట్లాడదాం. ఏ రైతులు చెరువు కార్పొరేషన్ మొన్న అయితే తీయడానికి లేదు, రైతులు ఏం తీయడానికి లేదండి. రియల్ ఎస్టేట్ తీసుకోవచ్చా? రియల్ ఎస్టేట్ కూడా తీయడానికి లేదు, ఎవరు తీయడానికి లేదు. కేసు అంతా మీద కట్టండి. ఎందుకు తీస్తారు? అలా తీయవలసి వార్తా చట్టం ప్రకారం దానికి డబ్బులు కట్టి తీసుకుంటారు. పద్ధతి ప్రొసీజర్ ఉంది, మనం అలా మాట్లాడడానికి లేదా? ఇప్పుడు మీ సైట్ అంత జేసీబీని దాంట్లో
వేరే ఆంధ్రప్రదేశ్ అది ప్రాక్టీస్ వేరే. కర్నూలు జిల్లా ఆదోనిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్న కల్లుబావిలో వరుసగా 3 ఇళ్లలో దొంగతనం చేసిన దొంగలు 12 తులాల బంగారం, 1,30,000 నగదును చోరీ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అది మరి తర్వాత ఇంకా రాదు. రాత్రి చెప్పినప్పటి నుండి మేము బంగారు డబ్బులు పోయినా సార్. ఎంత బంగారు? ఎంత బంగారు 10.5 తులాలు, డబ్బులు ఒక్కల 20,000 సార్. ఏమేమి ఉన్నాయి బంగారు ఆభరణాలు? నక్లీసు, 2 తులాలు చైనాలు, 1 అర్తలం ఇవి సార్, గుండెడికి 1 అంత ఎంత? అంత 10.5 తులాలు. డబ్బులు ఏమన్నా? డబ్బా 1,20,000. 1 లక్ష. ఇదంతా తీసుకుపోయినారు సార్. ఏం లేదు అంటే మీరు ఎవరు ఇంట్లో లేకుంటారా? ఇంట్లో లేదు సార్. మిద్దె పడకని సార్. మీరు ఎప్పుడు చూసుకుంటారు? 1:30 మధ్యన బైక్ శబ్దం వచ్చింది సార్. దాని శబ్దం వినికేసి నేను ఎందుకు ఈ టైం అప్పుడు ఈ శబ్దం వస్తుంది బైక్ అని పండుకున్నప్పుడు కొద్దిగా మేలుకు వచ్చింది సార్. అది బైక్ వెళ్ళిపోయిన తర్వాత లేట్ చూస్తే బైక్ మాది ఎప్పుడైనా బయట ఎడుతుంది సార్. దానికి ఏమైనా చేసాను చూస్తే బైక్ కనపడింది. ఏదో మళ్ళీ ఎవరో అసలు పోయేవాళ్ళు ఏమైనా అయిందేమో అని అట్లా అనుకున్నాం సార్. వాటర్ తాగే కిందకి వచ్చినాం సార్. ఇంటర్కి వెళ్ళిపోతామని వచ్చి చూస్తే మా అమ్మ ఇటువైపు చూస్తే బీగాలు వేసి తీసినా సార్. మా అమ్మ బీగంగానే వేసింది, మర్చిపోయిందేమో అనుకేసి మరి వేసుకేసి మళ్ళీ పై లేపినా సార్. బీగం వేసింది, మరిచి వచ్చినాము ఈ టైం అయింది ఇప్పుడు అనుకోసి అంటే వేసి వచ్చాను బాబా అని చెప్పింది సార్. సర్లా ఏదో అయినట్టుంది అనుకోసి అప్పుడు నేను మా చెల్లెలు పరిగెత్తుకుని వచ్చాం సార్. వచ్చేసారు 2 బీరువాలు ఓపెన్ ఉన్నా సార్. దొంగలు ఇంకా అంతా డబ్బులు ఇది దోచుకపోయినారు బంగారు అనుకోసి బయటకు వచ్చి అరిసే లోపల పక్కల వాళ్ళు వేసుకొచ్చి సార్ పోయి కంప్లైంట్ ఇవ్వని చెప్తారు సార్. అనుకోసి పోయి కసి మేము రాత్రి పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చి అంతా చూసుకొచ్చి వాళ్ళు చేసిపోయినారు. నీ పేరు? సార్ నీ పేరు? చిన్న సార్. ఎన్టీఆర్ 96వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నివాళులర్పించారు. బడుగు బలహీన దళిత వర్గాలకు న్యాయం చేయడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి అనేక మందిని నాయకులను చేశారని అన్నారు. మాండలిక విధానం ద్వారా అధికార వికేంద్రీకరణ చేసిన మహానాయకుడని పేర్కొన్నారు. పటేల్ పట్వారీ విధానాన్ని రద్దు చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని 25 సంవత్సరాల తర్వాత ప్రజలకు అర్థమైనదని, అందుకే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేసి నందమూరి కుటుంబానికి అప్పజెప్పాలని కోరారు. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ దీవెనల వల్లే వైకాపా గెలిచిందని, ఆయన ఆత్మ శాంతిస్తుందని మోత్కుపల్లి అన్నారు. మళ్ళీ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహం వల్ల ఆయన మరణించిన విషయం మీరంతా అర్థం చేసుకోవాలి. వెన్నుపోటు దారుడు చంద్రబాబు నాయుడు వల్లనే ఆయన చనిపోయాడు. అది బలవత్ మరణము, ఆయన నిజంగా చావు కాదు. ఆయన పెట్టినటువంటి మరి అనేక రకాల హింసలకు గురైనటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారిని సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యమంత్రి పదవులు తీసుకోవడం కాక బ్యాంకులో ఉన్నటువంటి డబ్బును కూడా లాగేసుకున్నటువంటి దుర్మార్గమైన రాజకీయం చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా ఆయన చనిపోయే రోజుల్లో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి పట్టిన పీడ ఇది 10వ గ్రహము 10వ గ్రహము అని పేరు పెట్టి ఆయన చనిపోయిన విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఆ 10వ గ్రహం విడిపోతే తప్ప ఈ రాష్ట్రం తెలుగు ప్రజలకు న్యాయం జరగదని చెప్పినటువంటి మానవుడు ఎన్టీ రామారావు గారు చివరి రోజుల్లో చెప్పిన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అందుకే ఇవాళ ఆ శనిగ్రహం ఇవాళ విడిపోయింది. ఆ శనిగ్రహం ఇవాళ పక్కకు తొలగటం అనేటువంటిది తెలుగు ప్రజలంతా ఇవాళ ఎంతో ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ గమనించవలసింది ఏంటంటే, 25 సంవత్సరాల తర్వాత కానీ దుర్మార్గుడు, ఈ ప్రజాద్రోహి, ఈ నమ్మక ద్రోహి అనేటువంటి విషయం ప్రజలకు అర్థమైందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన ఆత్మఘోష, ఆయన పడ్డ బాధ ఇవాళ నెరవేరింది.
ఆయన ఏ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి రాజ్యం ఉండాలని ఆయన కోరుకోలేదు. గమనించవలసింది ఏంటంటే ప్రతి వ్యక్తి చంద్రబాబు నాయుడు వల్ల నష్టపోయినటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎంతోమందిని మోసం చేశాడు, ఎంతోమందిని దగా చేశాడు, ప్రతి కులాన్ని మోసం చేశాడు, ప్రతి నాయకుడిని మోసం చేశాడు. ముఖ్యంగా అడుగడుగున మోసం చేసి మరి నేను ఏదో సాధిస్తున్నట్టుగా మరి రకరకాలుగా చెప్పుకున్న విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇవాళ ఏమైంది చెప్పండి? కూలిపోయిందా లేదా? పాపం ఎప్పుడు కూడా ఆగదు. ఇవాళ ఒకప్పుడు చెప్తా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు 82 నుంచి కాదు 85 నుంచి ఇతని యొక్క దుర్మార్గలకు బలైనటువంటి ప్రతి వ్యక్తి యొక్క కన్నీటి దారుల యొక్క సుడిగుండాలకు ఇవాళ కుట్టుకుపోయింది చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా. కాబట్టి ఇవాళ మీరు గమనించవలసింది ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి నిజంగా ఆయన ఆ పదవిలో ఉండటానికి వీల్లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎమ్మెల్యే గెలిచాడు, అది రాజీనామా చేయాలి. ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి. ఆ జెండా నీది కాదు, ఆ జెండా నందమూరి వాళ్ళది, ఆ జెండా వాళ్ళకి అప్పచెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇవాళ వాస్తవంగా జగన్ యొక్క ఫ్యాన్కి ఆ గాలికి ఏ విధంగా కొట్టుకుపోయిండో అర్థం చేసుకోవాలి. జగన్ యువకుడు, ఉత్సాహవంతుడు, 35 సంవత్సరాల మరి ఒక మాటలో చెప్పాలంటే పేద వర్గాలకి గొంతుకై నిలిచాడు. పేద ప్రజలకి అడుగడుగున సహాయం చేసినటువంటి మహనీయుడు. ముఖ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీని పెట్టి బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో ఎన్నో అవకాశాలు ఇచ్చారు. చదువుకున్న ప్రతి దళితుడికి ఎమ్మెల్యేలను చేశాడు, మంత్రులను చేశాడు. బలహీన వర్గాలకి ఎంతోమందికి ఎమ్మెల్యేలను చేశారు, మంత్రులను చేశారు. వందల మందిని, వేల మందిని నాయకులను, లక్షల మందిని ఈ రాష్ట్రంలో ఏ దానికైనా మాట్లాడగలిగే శక్తినిచ్చినటువంటి మహనీయుడు. ముఖ్యంగా పేదవాడికి కావాల్సింది ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, అదేవిధంగా ఇవాళ మరి పేద ప్రజల కోసం నిరంతరం కూడా కృషి చేసినటువంటి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని అర్హత గల వారికి సినీ తారలకు, ప్రొడ్యూసర్లకు ఎన్టీఆర్ పురస్కార అవార్డులు అందజేశారు. జూబ్లీహిల్స్లోని సాయి సప్న రెసిడెన్సీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫిలిం ప్రొడ్యూసర్ సుధాకర్ అధ్యక్షత వహించి 95 సంవత్సరాల గల శ్రీమతి కృష్ణవేణి గారిని ఎంపిక చేశారు. ఫిలిం ప్రొడ్యూసర్ సుధాకర్ చేతుల మీదుగా కృష్ణవేణికి ఈ పురస్కారం అందజేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారి 96వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మీరు అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనిలో అవార్డు అనేది ఎవరిని ఎంపిక చేస్తారు, ఈ విధంగా కార్యక్రమం? ఈరోజు ఎన్టీ రామారావు గారి 96వ జయంతి. అయితే వారు సినిమాలో అడుగుపెట్టిన మొట్టమొదటి సినిమా రంగం కోసం ఆయన మద్రాసు వచ్చి మొట్టమొదటిసారిగా మిర్జాపురం రాజా గారు, ఆ కాలంలో మన దేశం నిర్మాత కృష్ణవేణి గారు, వారి భర్త మిర్జాపురం రాజా గారు ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అందులో ఒక మంచి వేషం కోసం ఆయనను ఎంపిక చేయడం జరిగింది. ఆ విధంగా శ్రీమతి కృష్ణవేణి గారు మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారికి సినిమాల్లో ఛాన్స్ ఇచ్చిన మొట్టమొదటి నిర్మాతగా మారిపోయారు. అందుచేత ఈ సందర్భం ఒక ముఖ్యమైన ఆయన 96వ జన్మదినం కాబట్టి ఆ జన్మదినం రోజున ఎవరికి అవార్డు ఇస్తే ఇది సబబుగా ఉంటుంది, న్యాయం జరుగుతుంది ఈ అవార్డుకి అనుకున్నప్పుడు మరి ఆయనను మొదటిసారిగా సినిమాకే పరిచయం చేసిన ఒక మహానటి మన మధ్య ఉన్నప్పుడు, ఒక మహా నిర్మాత మన మధ్య ఉన్నప్పుడు వారికి ఇవ్వడం సముచితమని భావించి వారిని ఈ ఎన్టీఆర్ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది. ఎంతో దయతో వారు ఈ అవార్డును స్వీకరించారు. శ్రీమతి జమున గారు, మరి ఆమె ఒక మహానటి. ఆమె జమున గారు ఇందాక అంటున్నారు, జమున గారే ఒక విధంగా మా అందరికీ ఆమె అందాల నటి. జమున గారి మాటల్లోనే కృష్ణవేణి గారిని అలనాటి అందాల నటి అని సంబోధించారు ఈరోజు. సో ఆమె అందాల నటి, అంతకుమించి మంచి నిర్మాత, మంచి స్టూడియో అధినేత. వారి కూతురు అనురాధాదేవి గారు కూడా ఎన్నో మంచి చిత్రాలని, అక్కినే నాగేశ్వరరావు గారు లాంటి మహానటులతో సినిమాలు నిర్మించారు. సో ఆ విధంగా ఈ కార్యక్రమం ఈరోజు మరి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని శ్రీమతి కృష్ణవేణి గారికి ఎన్టీఆర్ 96వ జన్మదిన పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా
ఒక మాట చెప్పండి, ఎన్టీ రామారావు లాంటి ఒక గొప్ప వ్యక్తిని ఇండస్ట్రీ కోల్పోయింది. సో అంటే ఇప్పుడున్న తరంలో కానీ రాబోయే తరం అంటే ఎన్టీ రామారావు లాంటి ఒక గొప్ప నటుడు మళ్ళీ రాగలుగుతారంటారు ఇండస్ట్రీ? రాగలుగుతారు అంటే ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటంతా నవతరం, యువతరం, కొత్త తరం. సో తరానికి తగ్గట్టుగా సినిమాల్లో సమూలమైన మార్పులు వస్తున్నాయి. బాహుబలి అనే సినిమా తీశారు, చాలా గొప్పగా హిట్ అయింది. అంటే సినిమా యొక్క ప్రభావం సమకాలీన పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంచేత ఇప్పుడు కూడా మంచి నటులు రావచ్చు, కానీ ఒక బ్రాండ్ ఇమేజ్తో ఉన్న నటులు రావడం అనేది నేను అనుకోను. ఎన్టీఆర్ అని ఆ విధంగా అంత గొప్పగా రాణించే నటుడు కానీ నటి కానీ వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వారు ఒక చరిత్ర. ఎన్టీఆర్ అని ఒక మహానుభావుడు, ఒక గొప్ప చరిత్ర. అక్కినేని గారు ఒక చరిత్ర. అలాగే యువతరం వస్తున్నప్పటికీ ఇప్పుడు ఎంతోమంది యువకులు వస్తున్నారు. అప్పుడు ఆ కాలంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అనుకునేవాళ్ళం. ఆ తర్వాత శోభనబాబు, కృష్ణ వచ్చారనుకోండి, కానీ అప్పుడు అవకాశాలు తక్కువ. ఇప్పుడు యువతరంలో అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి యువతరం నటులు మరి వారు కూడా ఎంతో బాగా చేస్తున్నారు. ఇండస్ట్రీ ఎంతో ముందుకు పోతుంది. హైదరాబాద్ సచివాలయంలో సీఎస్ మంత్రి తలసాని చేపమందు పంపిణీపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. We have requested for 10-15 more cameras. తర్వాత లాస్ట్ టైం విఐపి అండ్ క్లోజర్ లో కొంచెం ఎక్కువ క్రౌడ్ వచ్చింది సార్. సో వీ హ్యావ్ రిక్వెస్టెడ్ బ్యారికేడింగ్ ఫర్ విఐపి క్రౌడ్ ఆల్సో సార్. సో నెక్స్ట్ ఆల్ అన్ని ఇష్యూస్ సేమ్ యాజ్ బిఫోర్. ఇది కూడా ప్రాసెస్ కూడా లైక్ వాలంటీర్స్ బతనీ ఫ్యామిలీ నుంచి కొంచెం లిస్ట్ ముందుగా వస్తే వి విల్ వెరిఫై ఇట్ అండ్ దెన్ ఇష్యూ ద ప్రాసెస్. లాస్ట్ టైం మనం ఏం చేసినామంటే సార్, ఇప్పుడు బతనీ ఫ్యామిలీ ఎంతమంది వస్తారు అనేది వాళ్ళు ఏంటంటే సమ్ నంబర్ చెప్పారు, 180, 160 అని. మనం లాస్ట్ టైం ఏం చేసినామంటే మన డీసీపీ గారు, ఏసీపీ గారు అందరం కూర్చొని సిఐ కూడా ఉండే వాళ్ళకి ఏం చెప్పినామంటే విత్ ఫోటోగ్రఫీ, ఎందుకంటే మనకు ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. ఎంత నంబర్ వచ్చినా కానీ మనం అలో చేస్తాం. బట్ మనకి ఏంటంటే వాళ్ళ ఫొటోస్ అంటే లాస్ట్ టైం అవి ఇచ్చిండ్రు, మనకి ఈజీ ఉంటుంది. మన వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకోండి ఐడెంటిటీ కోసం అని చెప్పి అది తీసుకున్నాము. అప్రాక్సిమేట్లీ 160, 180 తీసుకున్నాము. ఒక్కసారి మన డీసీపీ గారు ఇంకా కోఆర్డినేట్ చేసుకుంటే ఇప్పటివరకైతే చాలా బాగా జరిగింది. పోలీస్ వాళ్ళతో చాలా కోఆపరేషన్ ఉండే మాకు, ఏది ఇబ్బంది లేకుండే. ఇంకా మళ్ళీ తర్వాత ఇప్పుడు బ్యారికేడ్స్ ఏవైతే ఉంటుందో దాంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసేది ఉంది. ఎందుకంటే అంటే పోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ మధ్య వరకే చేపలు వేసే వరకే బ్యారికేడ్ చేస్తారు, ఓపెన్ చేస్తాం. రెండోది ఏంటంటే మీరు ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ వరకు చేస్తారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు R&B ది బెస్ట్, గతంలో కంటే చాలా బ్రహ్మాండంగా చేస్తారు. లాస్ట్ టైం చూశారు మీరు అక్కడ సైట్ మీద. కర్నూలు జిల్లా కోడుమూరు సి బెలగల్ మండలం జెడ్పీటీసీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 95వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సి బెలగల్ మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సి బెలగల్ జెడ్పీటీసీ సభ్యులు చంద్రశేఖర్, SM భాష తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచిన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల తర్వాత మొదటిసారి పాయకరావుపేట వచ్చిన ఆయనకు స్థానిక గున్నయ్య శెట్టి కళ్యాణ మండపంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. సుమారు 3000 మంది కార్యకర్తలు, సీనియర్ నాయకులు, మహిళా ఉద్యోగులు, అభిమానులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ ఈ విజయానికి కారణం నాతో పాటు మీ అందరిది అన్నారు.
ప్రతి గ్రామంలోని కార్యకర్త నాకు తోడుగా ఉండడంతోనే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా భరోసా ఇస్తున్నా. గెలిచిన తర్వాత ప్రతిరోజు కూడా ఎక్కడ ఏ పక్షి ఉన్నా, ఎక్కడ ఏ రకమైనటువంటి ఆపదున్నా, ఎక్కడ ఏ రకమైనటువంటి సంతోషం ఉన్నా, ఏ రకమైనటువంటి పక్షి ఉన్నా నేను మీతో కలిసి ఉంటానని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ నేను భరోసా ఇస్తున్నా. పెద్దలారా, మరి సోదరులారా, మీ అందరికీ కూడా తెలుసు ఎంతవరకు మీరు కష్టాలకు వచ్చి, నష్టాలకు వచ్చి, బాధలకు వచ్చి మీరు వైఎస్ఆర్సీపీ మన పార్టీని, మన జననేతని, మన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కోలారి, సూర్యగూడ, ఉమ్రి గ్రామాల మధ్య ఉన్న ఇన్ఫ్రా కంపెనీ పరిధిలో గల క్వారీ నీటి మడుగులో స్నానానికి వెళ్లి పీఠాపురం గ్రామానికి చెందిన ఆపరేటర్ 21 సంవత్సరాల గింజల దుర్గాప్రసాద్ అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించాడు. గండిహత్నూర్ ఎస్ఐ రాము గౌడ్ పంచనామా నిర్వహించి శవ పరీక్ష నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. హైదరాబాద్ కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్ వద్ద ఫుట్పాత్ పై చిరు వ్యాపారం చేసుకుంటున్న వారిని ట్రాఫిక్ పోలీసులు తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ ప్రతిరోజు వేల సంఖ్యలో ఫ్రూట్ మార్కెట్ కి వాహనాలు రావడంతో ఈ చిరు వ్యాపారం బండ్లతో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు. పాదచారుల సైతం నడిచేందుకు దారి లేకుండా ఆక్రమించడంతో తొలగింపు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ ఉండడం వల్ల ప్రతినిత్యం కొన్ని వందల వేల వెహికల్లు ప్రతిరోజు వస్తూ ఉంటాయి ఫ్రూట్ మార్కెట్కు. ఈ వచ్చే క్రమంలో ఈ సర్వీస్ రోడ్ను ఈ పెట్టి వెండర్స్, ఈ ఇక్కడ పండ్లు అమ్మే వాళ్ళు వీళ్ళంతా ఆక్యుపై చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేపిస్తున్నాం. ఈ పెడస్ట్రియన్ నడవడానికి కూడా దారి లేకుండా మొత్తం ఆక్యుపై చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇది తీయించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబుకు వైఎస్ జగన్ ఫోన్ కాల్, ప్రమాణ స్వీకారానికి రావాలని బాబుకు జగన్ పిలుపు. జగన్ ని జనం విశ్వసించడంతోనే చారిత్రక తీర్పు వచ్చిందన్న మాజీ ఎంపీ. ఢిల్లీలో జగన్ కామెంట్స్ చూస్తే వైఎస్ఆర్ గుర్తొచ్చారన్న ఉండవల్లి. శ్రీకాకుళం జిల్లా రాజం పట్టణంలో కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ దందా. నిరుపేదలకు పొట్టనగొట్టి చెరువులను సైతం మింగేస్తున్న గనుడు. కర్నూలు జిల్లా ఆదోనిలో దొంగల హల్చల్. పోలీసులకు సవాల్ విసురుతూ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.